సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. కానీ మనం ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించే కాదు, మనము ది ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం, ఓపెన్ చెప్పాలంటే ఈ న్యూస్ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం అని కాదు, మొత్తం రెస్లింగ్ ఫ్యాన్స్ కోసం ఈ న్యూస్ ఒక జబర్దస్త్, ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే రోమన్ రేన్స్ ఇప్పుడు కంటిన్యూగా 8 రా ఎపిసోడ్స్ కోసం అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ కంటిన్యూగా 8 రా ఎపిసోడ్స్, 8 రా ఎపిసోడ్స్ అంటే కంటిన్యూగా 2 months వరకు రోమన్ రేన్స్ మనకి కనిపిస్తాడు. అంటే ఒక పార్ట్ టైమర్ అని చాలా ఎక్కిరించినారు. అండ్ రోమన్ రేన్స్ రెస్ల్మేనియా పోస్ట్ షోలో నుంచి క్లియర్గా చెప్పిండి, పార్ట్ టైం గోల్ అని మొత్తం ఖతం చేద్దాం, ఎవరెవరు పార్ట్ టైం అంటారో అలా నోరు మూసుకోపోవాలి, ఆ టైంలో చేద్దామని చెప్పిండు కదా. అండ్ చేస్తుండు రోమన్ రేన్స్ కంటిన్యూగా 8 రా అంటే బాస్ 8 వారాలు అంటే 8 వారాలు అంటే 2 నెలల వరకు కంటిన్యూగా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇది ఏ టైప్లో అందరి కోసం గుడ్ న్యూస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఈ వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనము స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి మాట్లాడదాం బాస్. అండ్ నిజం చెప్తున్నాను, స్మాక్ డౌన్ చూసిన తర్వాత అసలు ఎందుకు స్మాక్ డౌన్ చూస్తున్నాను, నేను మార్నింగ్ అసలు ఎందుకు లేస్తున్నాను నాకేం అర్థమైతే లేదు బాస్. ఎంత ఫాల్తు షో ఉందంటే స్మాక్ డౌన్లో ఒక 2 సెగ్మెంట్స్ మంచిగా ఉన్నాయి, లైక్ గుంథర్ అటాక్ చేయడం కోడి పైన, జేకబ్ ఫార్ట్ సెగ్మెంట్, అంటే ఓన్లీ ఒక 2 సెగ్మెంట్స్ మంచిగా ఉంటే 3 గంటల షో మంచిగా ఉన్నట్ట. 3 గంటల షో ఈ స్మాక్ డౌన్, ఎంత పిచ్చి కోపం వస్తుంది సార్, ఇంత బేకార్గా ఉంటుంది. సో అందుకని నేను కొంచెం ఫాస్ట్గా కవర్ చేస్తాను ఈ స్మాక్ డౌన్కి, ఎక్కువ సెగ్మెంట్స్ అంటే డైరెక్ట్ కవర్ చేస్తాను, ఓపెన్లీ చెప్పేస్తున్నాను. అండ్ ఇక మనం స్మాక్ డౌన్ హైలైట్స్ స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లో అక్కడ మన ది అమెరికన్ నైట్ మేర్, ది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడి రోడ్స్ వచ్చిండు. కోడి రోడ్స్ వచ్చి దేని గురించి మాట్లాడదని చెప్పండి. అండ్ మాట్లాడడానికి మనం ఒక విషయం గురించి మాట్లాడచ్చు. అండ్ ఒక లేటెస్ట్ న్యూస్ ఉంది నా దగ్గర. అండ్ అది ఏంటంటే నేను మెడికలీ క్లియర్ అయిపోయినాను అని కోడి రోడ్స్ చెప్పిండు. అంటే కోడి రోడ్స్ మెడికలీ క్లియర్ అంట. సో దీని అర్థం ఏంటంటే ఇక కోడి రోడ్స్ ఎవరితోనైనా ఫైట్ చేయొచ్చు, ఇక మెడికలీ క్లియర్ అయిపోయిండు, ఎలాంటి పెద్ద సీరియస్ ఇంజురీ లేదు అని ఈ టైప్లో ఒక గుడ్ న్యూస్ ఇచ్చేసిండు. అండ్ వాట్ నెక్స్ట్ అన్నప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది రికీ సెయింట్స్ది. అండ్ రికీ సెయింట్స్ వచ్చినప్పుడు అంటే ఇలా మధ్య కొన్ని మాటలు జరిగినాయి బాస్. మాడు అంటే నేను చాలా అందంగా ఉంటా, చాలా రిచ్గా ఉంటా, ఇక్కడ ఉన్న వాళ్ళ అంటే ప్రతి ఒక్క వాళ్ళ అమ్మ అలా కొడుకుని ఈ టైప్ చూద్దాం అనుకుంది. సో అలాంటి టైప్ మనిషి అని ఇట చాలా గొప్ప మాట్లాడుకున్నాం మన ఈ రికీ సెయింట్స్. అండ్ కాదు ఇక ఇలా మధ్య చిన్న ప్రాబ్లం అంటే ఇలా మధ్య పాత హిస్టరీ ఉంది బాస్. సో అదే ఇక్కడ ఇండైరెక్ట్లీ ఇక్కడ మెన్షన్ అయింది. అండ్ అంతేకాదు ఈ రోజు కోసం అంటే ఈరోజు ఇలా మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. ఎస్, కోడి రోడ్స్ వర్సెస్ రికీ సెయింట్స్ మధ్యలో మ్యాచ్ అఫీషియల్ అయింది ఈరోజు స్మాక్ డౌన్ కోసం. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ జేసీ జేన్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ అక్కడ రింగ్ సైడ్ జేసీ జేన్తో పాటు అక్కడ ఇంకా 2 ఉండే అనమాట. వాళ్ళు మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు, కొంచెం తమాషా జరిగినాయి. అండ్ హైలైట్ ఏంటంటే జేసీ జేన్ షార్లెట్ ఫ్లేర్కి పిన్ చేసిండి బాస్. ఎస్, అంటే ఇప్పుడు చూడండి షార్లెట్ ఫ్లేర్ది ఏ టైప్లో టైం వస్తుందంటే ఇప్పుడు ఇక మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ అంటే షార్లెట్ ఫ్లేర్ పిన్ అయ్యి మరి ఇక్కడ ఓడిపోయిన దాని తర్వాత వీళ్ళు షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే అక్కడ రియా రిప్లీ వచ్చింది. రియా రిప్లీ వచ్చి ఒక టైంలో కొంచెం ఇక్కడ సేఫ్ చేసింది వీళ్ళకి. షార్లెట్ అండ్ రియా రిప్లీ మీద కొంచెం ప్రాబ్లం టైప్ చూపించినారు, కానీ దాని తర్వాత వాళ్ళు చేయగలుగుతున్నారు. అండ్ ఇక్కడ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి R-Truth అండ్ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ ఫ్రాక్సియం మధ్యలో మ్యాచ్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్తో గెలిచిన ఇంకెవరు కాదు, మన R-Truth అండ్ డేమియన్ ప్రిస్టే ఈ మ్యాచ్లో గెలిచినారు. కానీ బాస్ అప్పుడే అక్కడ సోలో సికోవా, ఠాలా టొంగా వీళ్ళు వచ్చినారు. అండ్ వీళ్ళు వచ్చి ఇలా పైన అటాక్ చేసినారు బాస్. అండ్ అటాక్ చేసిన తర్వాత అక్కడ మన సోలో సికోవాది ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో
సోలో సికోవా ఏమని చెప్పిండంటే, చూడండి లాస్ట్ వీక్ జేకబ్ ఫాటు చాలా పెద్ద మిస్టేక్ చేసిండు. జేకబ్ ఫాటు నా ఆర్మీకి ఖతం చేసిండు అనమాట. అండ్ ఒక టాలాటొంగా ఉండే కదా, టాలాటొంగా ఫ్యామిలీ అండ్ టాలాటొంగా ఫ్యామిలీ జోలికి వస్తే నా ఫ్యామిలీ జోలికి వచ్చినట్టే, అంటే బ్లడ్ జోలికి వస్తే నా బ్లడ్ జోలికి వచ్చినట్టు ఈ టైప్లో అక్కడ మాట్లాడిండు. అండ్ మాట్లాడి ఏమని చెప్పిండంటే, జేకబ్ ఫాటుకి పిలిచిండు. అంటే నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు, ఇక నీకు ఉంటుంది, ఇక నువ్వు అంటే ఇక నీ సాగు ఉన్నట్టు ఇక నువ్వు రా అని చెప్పిండు. పిలిచిండు అక్కడ జేకబ్ ఫాటుకి. కానీ వచ్చినారు అక్కడ ది ఊసోస్ వచ్చి ఏమని చెప్పినారంటే, చూడు జేకబ్ ఫాటు అంటే ఏదో మీకే జేకబ్ ఫాటుతో ప్రాబ్లం ఉందని కాదు, రోమన్ రేన్స్కి జేకబ్ ఫాటుతో ప్రాబ్లం ఉంది. అండ్ రీసెంట్లీ రాలో అంటే ఆ డెత్ గ్రిప్ యూజ్ చేసిండు. అది అంటే మన ఈ టాలా ఫ్యామిలీ అంటే చాలా యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు అది అలాంటి మూవ్ యూజ్ చేసిండు. సో ఓపెన్ చెప్పాలంటే రోమన్ రేన్స్ ప్రాబ్లం జేకబ్ ఫాటుతో కథమయ్యేంత వరకు మీరు కొంచెం దూరం ఉండండి, అర్థమైందా తమ్ముడు అని సోలో సికోవాకి చెప్పినారు. అండ్ మేము చెప్పడం లేదు, అంటే మేము ఏదో అడగడం లేదు, మేము చెప్తున్నామని చెప్పిండు అనమాట. అంటే ఈ టైప్లో చాలా గట్టిగా అక్కడ రుబాబు చెప్పిండు, ఎంత తమ్ముడు అని అక్కడ చెప్పిండు. బట్ సోలో సికోవా ఏమని చెప్పిండు అంటే, చాలి ఎక్కువైపోతుందని చెప్పిండు. అప్పుడే టాటంగా అటాక్ చేసిండు ఇద్దరి పైన. దాని తర్వాత సోలో చాలా క్లియర్గా చెప్పేసిండు, రోమన్ ఏమనుకున్నా సరే జేకబ్ ఫాటుతో మాకు ప్రాబ్లం ఉంది. అండ్ రోమన్ రేన్స్ ఎంత అంటే రోమన్ రేన్స్ మాకు ట్రైబల్ షీఫే కాదు, అర్థమైందా అని చాలా క్లియర్గా చెప్పేసిండు అక్కడ సోలో సికోవా. అండ్ మనం ప్రాబ్లం ఉంటే ఏంది అన్నట్టు అక్కడ మాట్లాడేసిండు. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ మనకి ది అమెరికన్ నైట్ మేర్, ది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోడీ రోడ్స్ వర్సెస్ మన రిక్కీ సెంట్స్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఒక చిన్న మ్యాచ్ ఉండే, బాగానే ఉండే మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో మన కోడీ రోడ్సే గెలిచిండు. కానీ హైలైట్ ఏంటంటే అప్పుడే ఇంకల నుంచి గుంథర్ వచ్చి స్లీపర్ హోల్డ్లో లాక్ చేసిండు, సబ్మిషన్ లాక్ చేసేసిండు బాస్. అండ్ ఇది షాకింగ్ అంటే షాకింగ్ ఉండే. అంటే ఈరోజు ఆల్రెడీ బ్యాక్ స్టేజ్ మన R-Truth డేమియన్ ప్రిస్ట్ ఒక సెగ్మెంట్ జరుగుతున్నప్పుడు బ్యాక్ స్టేజ్ అక్కడ ఇంకలా పాల్ హేమన్ కనిపించిండు. సో దాని గురించి అప్డేట్ వీడియోలో మాట్లాడదాము. సో అందుకే ఇక్కడ గుంథర్ వచ్చిండు, గుంథర్ సబ్మిషన్ లాక్ చేసిండు బాస్. అండ్ ఆ టైటిల్ పైకి లేపిండు. సో దీని అర్థం ఏంటంటే గుంథరే ఇప్పుడు మన కోడీ రోడ్స్ నెక్స్ట్ అపోనెంట్ అనమాట. కోడీ చెప్పిండు కదా, అంటే కోడీకి దోలాడడం అంటే చాలా ఈజీ, కానీ కోడీకి ఓడిపోయడం అంటే చాలా కష్టం అని చెప్పిండు. సో ఆ కష్టాన్ని అంటే కథం చేయని అక్కడ గుంథర్ వచ్చిండు బాస్. సో చూడాలి ఇప్పుడు గుంథర్ నెక్స్ట్ అపోనెంట్ కోడీకి. ఇంకేమైనా తెలుసు చెప్తాను. బట్ గుంథర్ వచ్చి అటాక్ చేసిండు కోడీ రోడ్స్ పైన. సో ఈ అటాక్ పైన అస్సలు మీ రియాక్షన్ ఏందో ఒక్కసారి మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ నెక్స్ట్ అక్కడ డన్హౌజన్ వచ్చిండు, వచ్చి అక్కడ అంటే కొంచెం పైసలు అక్కడ పడేసాడు మాట, మర్చెండైజ్ నుంచి వచ్చిన ఇన్కమ్ అని చెప్పిండు. ద మిస్ వచ్చిండు, ద మిస్ వచ్చి డన్హౌజన్కి సరే అయిపోయింది, ఇప్పుడు నేను నీకు అంటే ఒక మంచి మెంటోర్లా ఉంటానని చెప్పిండు. సో అప్పుడే కిట్ విల్సన్ వచ్చిండు. కిట్ విల్సన్ వచ్చి అదేంది నువ్వు నాకు మెంటోర్ కదా అని ద మిస్కి చెప్పిండు. అండ్ ఇలా మధ్యలో మెంటోర్ల ప్రాబ్లమ్ చూడడానికి దొరికింది. అండ్ దాని తర్వాత ఒకసారి నటించినారన్నమాట ద మిస్ అండ్ కిట్ విల్సన్. అండ్ ఒకసారి అటాక్ చేసినారు మన డన్హౌజన్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా చిన్న బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది ఒక మ్యాచ్, రాయ్స్కీ వర్సెస్ మన ఏంజల్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన రాయ్స్కీ. సో నెక్స్ట్ మన జేకబ్ ఫాటు అండ్ మన రాయ్స్కీ బ్యాక్ స్టేజ్ మాట్లాడుతున్నప్పుడు అంటే వీళ్ళ మధ్య చాలా పాత హిస్టరీ ఉందంట, వీళ్ళ మధ్య మంచి పరిచయం ఉంది. సో ఇప్పుడు మరొకసారి ది ఊసోస్ అండ్ రోమన్ రేన్స్ టాప్లో వచ్చేసినారు. సో ఇప్పుడు నువ్వు తీసుకో, నీకు ఏమేమి కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నట్టు కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో ఇంకా అటాక్ జరిగింది, అదే సోలో అండ్ టార్డొంగా ఇలా పైన అటాక్ చేసినారు. అండ్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ అంటే మన సామీ జేన్ది ఒక పిచ్చి సెగ్మెంట్ బాస్, అక్కడ జింజర్ బ్రెడ్ అంట. అండ్ ఆ సెగ్మెంట్ నిజంగా ఈ సెగ్మెంట్ చూసి ఏం చెత్త చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది బాస్. అండ్ మాట్లాడిండు, అంటే ఒక మంచిగా నటించిండు, కానీ తర్వాత అంటే ఆ బొమ్మ పైన అటాక్ చేసిండు. ట్రిక్ విలియమ్స్ వచ్చి సామీ జేన్ పైన అటాక్ చేసిండు. అండ్ ఆ బొమ్మని హాస్పిటల్ మెడికల్ రూమ్లో తీసుకెళ్ళిండు. అండ్ డాక్టర్స్ ఆ బొమ్మకి చెక్ చేసినారు. అండ్ ఆ జింజర్ బ్రెడ్ అంటే చనిపోయింది అని దీనమ్మ
అసలు ఏం చూస్తున్నారా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది బాస్. నాకు నిజం చెప్తా, అసలు ఈ సెగ్మెంట్ నేను అసలు ఎందుకు చూస్తున్నా, ఎందుకు కవర్ చేస్తున్నా నాకే అర్థమవుతలే. అసలు మొత్తం చెత్త చూపించినారు బాస్, నిజం చెప్తున్నాను. చెత్తగా ఉండే సెగ్మెంట్. ట్రిక్ విలియమ్స్ అయితే ఎట్లా నటించిండంటే, ట్రిక్ విలియమ్స్ అంటే ఆ జింజర్ బ్రెడ్ అంటే అక్కడ ఎక్సర్సైజ్ బి చూపించిండనేమాట, సీరియస్ ప్రాబ్లం అన్నట్టు. అంటే మెడికల్ టెస్ట్ అదే నేను చెప్తున్నా కదా, మొత్తం పిచ్చి లేచిపోయింది ఆ సెగ్మెంట్ చూసి. ఇక దాని గురించి మాట్లాడి వేస్ట్. సో నెక్స్ట్ మనకి బాస్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎస్, మన ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండేది, మన పేజ్ అండ్ బ్రిబేలా వర్సెస్ మన నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ మ్యాచ్. అంటే ఇది మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన బ్రిబేలా అండ్ పేజ్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ బాస్. సో నెక్స్ట్ వచ్చింది మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్. మెయిన్ ఈవెంట్లో మనకి ది ఊసోస్ వర్సెస్ సోలో సికోవా అండ్ టాలా టొంగా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ మధ్యలో జేకబ్ ఫాట్ వచ్చి ఈ సోలో అంటే ఇలా పైన అటాక్ చేసిండు, మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఇలా పైన బాగానే అటాక్ చేసిండు బాస్ మన జేకబ్ ఫాట్. కానీ ది ఊసోస్కి ఏమనలేదు. ది ఊసోస్కి అంటే ఒక రింగ్లో వచ్చి ఒక టైంలో మళ్ళీ రింగ్ బయట వెళ్ళిపోయింది, చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అనిపించింది అది ది ఊసోస్కి. అండ్ జేకబ్ ఫాట్ పోతా ఒక మాట చెప్పిండు, రోమన్ రైన్స్కి చెప్పు, అంటే రోమన్ రైన్స్కి నేను ఇచ్చి పడేస్తాను, అక్కడ తిట్టిండు అనే మాట, ఇచ్చి పడేస్తాను చెప్పిండు ఓపెన్ చెప్పాలంటే రోమన్ రైన్స్కి జేకబ్ ఫాట్. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడనే మన స్మాక్ డౌన్ షో అయిపోయింది. బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ గురించి నేను ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్ చెప్పినాను. రోమన్ రైన్స్ ఇప్పుడు కంటిన్యూగా 8 రా ఎపిసోడ్స్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు బాస్. అండ్ ఇప్పుడు ఇది ఏ టైప్లో గుడ్ న్యూస్ అంటే చూడండి, ఇది రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్. బట్ నేను రెస్లింగ్ ఫ్యాన్స్ కోసం ఈ గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్పినాను అంటే, చూడండి రోమన్ రైన్స్కి ఎంత లైక్ చేసినా సరే, ఎంత హేట్ చేసినా సరే, ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఓపెన్ చెప్పాలంటే ఒక టాప్ సూపర్ స్టార్ రింగ్లో వచ్చినప్పుడు అంటే షోలో వస్తున్నప్పుడు కంపల్సరీ మనకి ఆ షోలో ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ షో పైన మనకి అంటే అలా ఫ్యూడ్ అలా ఏం చూపించినా సరే, సెగ్మెంట్ చూపించినా సరే మనకి ఒక మజా వస్తుంది. అండ్ హైలైట్ ఏంటంటే రోమన్ రైన్స్ బ్యాక్ లాష్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు. సో ఇది బేసిక్గా రెస్లింగ్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మనకి షోలో మజా వస్తుంది బాస్. ఇప్పుడు చాలామంది కోడీ రోడ్స్కి హేట్ చేస్తారు, బట్ కోడీ రోడ్స్ అక్కడ రింగ్లో వచ్చి కోడీ ముందు ఒకవేళ ఒక మంచి అపోనెంట్ వస్తే లైక్ ర్యాండీ ఆర్టన్, ఇప్పుడు గుంథర్ వచ్చిండు, ఇన్ ఫ్యూచర్లో ఇంకెవరైనా వస్తారు ఫైట్ చేయని, సో అప్పుడు మనకి మజానే వస్తుంది కదా బాస్. ఇప్పుడు హేట్ చేస్తారని చెప్పి ఇక హేట్ అంటే మొత్తం చూడడానికి కాదు కదా. సో సేమ్ అంతే, ఇప్పుడు రోమన్ రైన్స్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. సో రోమన్ రైన్స్ కంటిన్యూగా 8 రా ఎపిసోడ్స్లో వస్తుండు, అంటే కంటిన్యూగా 2 months వరకు రోమన్ రైన్స్ మనకి కనిపిస్తాడు. ఇది ఆల్రెడీ ఒక మంచి గుడ్ న్యూస్. బట్ రోమన్ రైన్స్ వస్తుందంటే అక్కడ ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఫ్యూడ్ ఉంటుంది, కొంచెం మసాలా ఉంటుంది. సో ఒక మజా మాత్రం అందరికి వస్తుంది. అండ్ ఇప్పుడు డేట్స్ మీరు చూడాలనుకుంటే ఒక్కసారి మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఇది రోమన్ రైన్స్ నెక్స్ట్ మొత్తం ఫుల్ షెడ్యూల్ అనే మాట, కంటిన్యూగా 8 రా ఎపిసోడ్స్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు. సో డేట్స్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. May 4th, May 11th, May 18th, May 25th రోమన్ బర్త్డే రోజు, అండ్ June 1st, June 8th, June 15th అండ్ June 22nd. సో May 4th అంటే ఇప్పుడు నెక్స్ట్ రా షో నుంచి ఇంకా కంటిన్యూగా రోమన్ రైన్స్ 8 రా ఎపిసోడ్స్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో దీని అర్థం ఏంటంటే బాస్, ఇక్కడ ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్ మన బ్యాక్ లాష్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ కంటిన్యూగా ఎన్ని రా షోస్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు అంటే క్లాష్ ఇన్ ఇటలీలో ఫైట్ చేస్తాడు రోమన్ రైన్స్, అండ్ సౌదీ అరేబియాలో కాపోయే మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో రోమన్ రైన్స్ ఫైట్ చేస్తాడు. ఎందుకంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ June 27th ఉంది, అండ్ రోమన్ రైన్స్ కంటిన్యూగా June 22 వరకు అడ్వర్టైజ్ ఉన్నాడు. సో దీని అర్థం ఏంటంటే అది ఒక గో హోమ్ ఎడిషన్. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కంటే ముందు అది ఒక లాస్ట్ రా ఉంటుంది. సో రోమన్ రైన్స్ ఓన్లీ 8 రా ఎపిసోడ్స్ అని కాదు, ఇప్పుడు నెక్స్ట్ కాపోయే 3
ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కోసం ఒక టైప్లో అడ్వర్టైజ్తో ఉన్నాడు. లైక్ మన బ్యాక్లాష్, క్లాష్ ఇన్ ఇటలీ అండ్ మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అండ్ దాని తర్వాత సమ్మర్ స్లామ్ ఉంటుంది. అండ్ సమ్మర్ స్లామ్ ఇంత పెద్ద గ్రాండ్ స్టేజ్, ఇంత పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్స్, దాంట్లో రోమన్ రైన్స్ ఫైట్ చేస్తాడు. సో ఓపెన్గా చెప్పాలంటే రోమన్ రైన్స్ ఇప్పుడు కంటిన్యూ కాకపోయే 4 ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో కనిపిస్తాడు. ప్లస్ 8 రా ఎపిసోడ్స్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు జూన్ 22 వరకు. కానీ దాని తర్వాత అవి మేబీ కావచ్చు. ప్రజెంట్ కోసం అయితే ఈ షెడ్యూల్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ జూలై మంత్ కోసం ఏమైనా షెడ్యూల్ వచ్చినా రావచ్చు. ఓకే, సో ఇది నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్. చాలామంది పార్ట్ టైమర్ అది ఇది అన్నారు, బట్ రోమన్ రైన్స్ ఇప్పుడు ఒక ఫుల్ టైమర్లో వస్తుండు. అండ్ ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఫుల్ టైమర్లో వస్తుండు. సో ఇప్పుడు ఏ టైప్లో స్టోరీ లైన్ తీసుకెళ్తాడో. రోమన్ రైన్స్ చేతిలో కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉంది. సో ఇప్పుడు ఏ టైప్లో యూస్ చేస్తాడో అదే చూడాలి. బట్ ఏంటంటే మనకి తిప్పి కొట్టి మజా వస్తే చాలు బాస్. ఎందుకంటే ఈ మధ్యలో డబ్ల్యూడబ్ల్యూ చాలా బోరింగ్ అయిపోతుంది. సో కొంచెం మజా వస్తే, కొంచెం ఎంటర్టైన్ అయితే చాలు. దాని తప్ప దానికంటే ఇంకా ఎక్కువ ఏం వద్దు. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.